హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 151. ఈ ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి డబ్బులు ఖర్చు చేయడం అనేది నాకు నచ్చదు శౌర్య గారు అని చెప్పింది శ్రావణి పాప. ఆమె ఆలోచనకి శౌర్యకి కూడా ఫుల్లుగా నచ్చడంతో అతడి పెదవులపై ఆటోమేటిక్‌గా అందమైన చిరునవ్వు వచ్చి చేరింది. గుడ్ గర్ల్ నువ్వు. నువ్వు కూడా అందరి అమ్మాయిలాగా ఎక్కడ వెడ్డింగ్ ఫోటో షూట్ అది కాదు, ఇది కాదు అంటావేమో అనుకున్నాను. అన్నీ రెడీ చేసుకోవాలని నేను కూడా అనుకున్నాను కానీ, నీ థాట్స్ నాకు చాలా నచ్చాయి కళ్ళజోడు అని అన్నాడు శౌర్య. అంతే కదండీ! మనం వాటికి పెట్టే డబ్బులు నిజంగా ఎవరైనా పిల్లలని చదివిపిస్తే వాళ్ళు కాస్త ప్రయోజకులవుతారు. చాలామంది బయట పిల్లలు తిండి లేక, చదువు లేక అల్లాడిపోతున్నారు. అలాంటి వాళ్ళకి మనం హెల్ప్ చేస్తే బావుంటుంది అని నా ఆలోచన. ఇప్పటికి డ్యాడీ రన్ చేస్తున్నారు అనుకోండి. ఒకటి పిల్లల కోసం అనాథాశ్రమం, అలాగే స్కూల్, కాలేజీ కానీ ఇంకా మనం ఎంత చేసినా కూడా రోజు రోడ్డు మీద ఎంతోమంది పిల్లలు కనబడతారు కదా! అలా వాళ్ళని చదివించాలని నా కోరిక అంతే. ఇంకేం లేదండి. ఇలాంటి వేస్ట్ ఖర్చులు చేయాలంటే నాకెందుకో మనసు ఒప్పదు అస్సలే. బర్త్‌డే ఫంక్షన్‌లు కానీ, పార్టీలు, పెళ్లి రిసెప్షన్‌లు అంటూ అందరిని పిలిచి హడావిడి చేసి డబ్బులు అడగగొట్టే బదులు వాటిని ఒక మంచి పనికి ఖర్చు చేస్తే చాలా బావుంటుంది అని నా ఆలోచన. మన వాళ్ళని పిలిస్తే ఏం చేస్తారండి? వస్తారు. అది బాలేదు, ఇది బాలేదు అని వంకలు పెడతారు. మహా అయితే మా పిల్లలకు అయితే ఇలాంటి ఏర్పాట్లు చేశాం. అక్కడ ఈ ఏర్పాట్లు చేశాము. ఆ కోటలో పెళ్లి చేశాము. ఈ కోటలో చేశామని హెచ్చులకు పోతారు. అవన్నీ అవసరమా? పెళ్ళికి భార్యాభర్త, వాళ్ళ అమ్మా నాన్న, వీళ్ళ అమ్మా నాన్న పసుపు తాడు ఉంటే సరిపోదా? ఆ పసుపు తాడు నా మెడలో మీరు కడితే అది పెళ్లి అవ్వదా? ఎందుకండి లేనిపోని ఇన్ని వేషాలు? నిజంగా నాకు పిచ్చి లేస్తుంది నాకైతే ఇప్పుడు జరిగేవన్నీ చూసి. అప్పట్లో ఎంత బాగా జరిగాయండి పెళ్ళిళ్ళు. ఇంటి ముందు చక్కగా కొబ్బరి ఆకులతో, మామిడి ఆకులతో వేసిన పందిరి ఎంత బాగుండేదో. మేళతాళాలు, అందరి హడావిడి, మన పనులు మనమే చేసుకోవడం, ఎవ్వరికీ బయట వాళ్ళకి కూడా చెప్పకుండా. కానీ ఇప్పుడు అలా ఏమైనా ఉన్నాయా? జస్ట్ మనం చెప్పడం, వేరే వాళ్ళు వచ్చేసి చేసుకుంటూ వెళ్ళడం. ఆ పెళ్లి పందిరి కూడా మన ఇంట్లోనా అంటే అదీ కాదు. ఎక్కడో ఫంక్షన్ హాల్స్‌లో పెట్టుకోవడం. ఏంటో! అప్పటి పద్ధతులన్నీ మారిపోయాయి కదండీ! పైగా ఇప్పుడు ఫ్యాషన్‌గా పెళ్లి పీటల మీద కూడా కూర్చోవట్లేదండి. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు చైర్స్‌లో కూర్చొని పెళ్ళిళ్ళు జేసుకుంటున్నారు. అదేం పెళ్ళో నాకర్థం గావట్లేదు అని శ్రావణి చెప్తూ ఉంటే, అవన్నీ నిజంగా నిజమే అనిపిస్తుంది శౌర్యకి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అతడు కూడా చాలా చూసాడు కదా! అలాంటివన్నీ ఇక శ్రావణికి ఇష్టం ఉండదు అని అర్థమయ్యింది అతడికి. ఓకే కళ్ళజోడు మేడం. మన పెళ్లి నీకు ఇష్టమైనట్టే చేసుకుందాం. సరేనా? అని అన్నాడు శౌర్య. నిజంగా అప్పట్లోలా మన పెళ్లి జరగాలి అంటే వీలవుతుందా శౌర్య గారు? అప్పటి పద్ధతులు ఇప్పుడెవరు పాటిస్తున్నారు చెప్పండి? మనకి కూడా బద్ధకమే కదా అప్పటి పద్ధతులు పాటించాలంటే అని శ్రావణి నవ్వింది. ఓయ్! చెప్తున్నాను కదా! మన పెళ్లి మళ్ళీ మళ్ళీ రాదు. నిజంగా నీకు ఎలా ఇష్టమైతే అలా చెప్పు. నేను మిగతావన్నీ దగ్గరుండి చూసుకుంటాను. సరేనా? అని అన్నాడు శౌర్య. సరే అలాగే లెండి. పెళ్లి పెట్టుకుంటారు కదా మనది. ఇంకా ఎన్ని రోజులు టైముందో అప్పుడు చూసి చెప్తానులెండి శౌర్య గారు అంది. అలాగేలే మేడం ఇంకేంటి అని శౌర్య, శ్రావణి వాళ్ళ ఇంటి ముందు కార్ పార్క్ చేసి ఇంట్లోకి వచ్చాడు. మళ్ళీ ఫోన్ మ్యూట్‌లో పెట్టి. శ్రావణి పాప ఏదో చెప్తుంది. హాల్లోనే ఉన్న సంధ్య గారు అల్లు అల్లుడి గారిని చూసి "శౌర్య బాబు మీరా? రండి బాబు లోపలికి" అని పిలిచారు ఆవిడ మర్యాదగా. "శ్రావణితో మాట్లాడదామని వచ్చానత్తయ్య" అని శౌర్య చెప్పగానే "వెళ్ళు బాబు తను లోపల ఉంది" అని సంధ్య గారు శ్రావణి రూమ్ చూపించారు శౌర్యకి. "అలాగే అత్తయ్య" అని శౌర్య ఫోన్ మ్యూట్‌లో నుండి తీసి చెవి దగ్గర పెట్టుకొని శ్రావణి రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి "ఇప్పుడు చెప్పండి కళ్ళజోడు పాప. మీ ఫేస్ చూసి ఏం చెప్పాలి నేను?" అన్నాడు డోర్ లాక్ చేస్తూ ఫుల్‌గా స్మైల్ చేసి శ్రావణిని చూస్తూ. అంతే శౌర్యని అక్కడ చూసి మన కళ్ళజోడు పాప ఫుల్‌గా షాక్.
ఆ రోజు ఉదయం వేద ముద్దు నిద్రపోతూ ఉంటే రుద్ర ఆల్రెడీ లేచి జిమ్కి వెళ్ళొచ్చేసి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి రెడీ అవుతూ ఉన్నాడు. వేదని ఎంత లేపినా కూడా నిద్ర లేవడం లేదు. టాబ్లెట్స్ వాడుతుంది కాబట్టి చాలా మత్తుగా ఉంటుంది తనకి. అయినా కూడా రుద్ర పూర్తిగా ఆఫీస్‌కి రెడీ అయ్యి, బలవంతంగా వేదని బెడ్ మీద నుండి లేపి కూర్చోబెట్టి, "నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను. నువ్వు లేచాక నాకు ఫోన్ చేసి, నేను ఆఫీస్‌కి వెళ్ళిపోయాను" అని గోల చేస్తే మాత్రం తన్నులు పడతాయి ఖచ్చితంగా నీకు అని అన్నాడు రుద్ర చాలా సీరియస్‌గా. మరి ఆఫీస్‌కెందుకు వెళ్ళడం? నా కోసం ఉండొచ్చు కదా నువ్వు. మొన్నే వచ్చావు నా దగ్గరికి. ఇన్ని రోజులు నా దగ్గర లేనే లేవు. మళ్ళీ నీకు గాయం కూడా అయ్యింది. అది ఇంకా తగ్గలేదు. అప్పుడే ఆఫీస్ అంటూ పరుగు తీస్తున్నావు. నీకు పెళ్ళాం అంటే పట్టింపు లేదు. పెళ్ళాం కన్నా ఆఫీస్ వర్కులు, ఊర్లు తిరగడాలే ఎక్కువ కదా! అని బుంగమూతి పెట్టుకొని రుద్రని అనాల్సినవి అన్నీ అనేసి తల కిందకి వంచేసింది. ఎందుకంటే రుద్ర కోపంగా చూసే చూపులు ఆవిడ తట్టుకోలేదని బాగా తెలుసు వేదా పాపకి. ఇలా తింగరగా మాట్లాడితేనే తన్నులు పడతాయి. నిన్ను పట్టించుకోకుండా ఉన్నానా నేను? చెప్పు. ఆఫీస్‌కి వెళ్ళక ఎన్ని రోజులవుతుంది? ఒకసారి నువ్వే చెప్పవే. కనీసం వెళ్ళి రావాలి కదా! త్వరగానే వస్తాను నేను. లేక ఆఫీస్ మానేసి మరీ ఇంట్లో కూర్చోమంటావా చెప్పు. ఇద్దరం ఒకరిని ఒకరు చూసుకుంటూ కూర్చుందాం. 24 గంటలు అలా ఉండనా మరి నేను? అని అడిగాడు రుద్ర సీరియస్‌గా. నేనలా ఉండమన్నానా? లేదులే. అయినా నేను ఉండమంటే ఏదో ఉన్నట్టు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు అని రుద్రని నోట్లోనే తిట్టుకుంటూ ఉంది. ఎందుకంటే బయటకు అనే ధైర్యం లేదు కాబట్టి. ఇక అంతకన్నా ఎక్కువగా లాగిస్తే ఖచ్చితంగా తన్నులు కూడా పడతాయని వేద పాపకి చాలా బాగా తెలుసు. కాబట్టి ఇంకా బుంగమూతి పెట్టుకొని క్యూట్‌గా ఫేస్ పెట్టి కింది పెదవిని ముందుకు పెట్టి 2 చేతులు చాచింది రుద్ర వైపు ఎత్తుకోమని. ఈ వేషాలకేం తక్కువ లేదు. అన్నీ ఇలాంటి వెధవ కథలు పడమంటే మాత్రం బాగా పడుతుంది. దీనికి అందరినీ ఎలా కూల్ చేయాలో బాగా తెలుసు అని వేదని ఎత్తుకొని వెళ్ళి వాష్‌రూమ్‌లో దింపేసి 5 మినిట్స్ టైమ్ ఇస్తున్నా. ఫ్రెష్ అయ్యి రావాలి. లేకపోతే నేను వెళ్తాను ఆఫీస్‌కి అని రుద్ర గట్టిగానే చెప్పి బయటకి వచ్చి డోర్ వేయడంతో 5 నిమిషాల్లో ఎలా స్నానం చేస్తారండి? నీళ్లు పైన చల్లుకొని రావాలా? వీడిని నార్మల్‌గా గాదు. పిచ్చి కొట్టుడు కొట్టాలి. ఇప్పుడంటే నేనొక్కదాన్నే కాబట్టి ఊరుకుంటున్నాను. రేపు నా కొడుకొచ్చాక ఇద్దరం కలిసి చెప్తాంలే నీ సంగతి అని రుద్ర మీద కత్తులు గట్రా మనసులోనే నూరుకుని 5 నిమిషాలను 15 నిమిషాలకు చేసుకొని కాస్త త్వరగానే ఫ్రెష్ అయ్యి టవల్ కట్టుకొని చలికి వణుకుతూ బయటికి వస్తుంది వేద. భగవంతుడా! దీనికి బాడీ ఎదిగింది గానీ, బ్రెయిన్ ఎదగలేదు. కనీసం పిలిస్తే డ్రెస్ అయినా ఇస్తాను కదే! ఎందుకే అలానే వస్తున్నావు? అని రుద్ర త్వరగా ఏసీ ఆఫ్ చేసేసి, ఆమెను దగ్గరికి తీసుకొని డ్రెస్ తీసి ఆమె చేతిలో పెట్టాడు. నువ్వే 5 మినిట్స్ అని భయపెట్టావు కదా! అందుకే త్వరగా అలానే వచ్చాను. అటువైపు తిరుగు. నాకు సిగ్గు నీ ముందు డ్రెస్ వేసుకోవాలంటే అని 2 చేతులు దగ్గరికి పెట్టుకొని వణుకుతూ చెప్పింది వేద. దీనికి మాత్రం ఏం తక్కువ లేదులే అని రుద్ర వెనక్కి తిరగగానే వేద డ్రెస్ చేసుకొని అయిపోయింది అని టవల్తో తల తుడుచుకుంటూ రుద్రని పిలవగానే రుద్ర వెనక్కి తిరిగి బుర్ర ఉన్న దానివైతే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుంటావు కానీ ఆల్రెడీ నువ్వు మిర్రర్ ముందే నిలబడి నన్ను చూడొద్దు అని చెప్పి అంతా మిర్రర్లో చూపిస్తే ఎలానే అని మనోడు సైడ్ స్మైల్ చేస్తూ వేదని చూస్తూ ఉన్నాడు. అంతే. వేద పాప ఒక్కసారిగా ఆ మిర్రర్‌ని, రుద్రని చూసి దొంగ సచ్చినోడు అని నోట్లోనే గొనుక్కుంటూ ఉంటుంది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.